తెలంగాణలో ఇంటెలిజెన్స్ చీఫ్ ను మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా రవి గుప్తా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొత్త డీజీపీ నియామకం చేయనున్నారు. రేసులో రవి గుప్తా, జితేందర్, సివి ఆనంద్, రాజీవ్ రతన్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ ను మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనిల్ కుమార్ ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇంటెలిజెన్స్ చీఫ్ ను మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా రవి గుప్తా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొత్త డీజీపీ నియామకం చేయనున్నారు. రేసులో రవి గుప్తా, జితేందర్, సివి ఆనంద్, రాజీవ్ రతన్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ ను మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా అనిల్ కుమార్ ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇంటెలిజెన్స్ చీఫ్ ను మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా రవి గుప్తా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొత్త డీజీపీ నియామకం చేయనున్నారు. రేసులో రవి గుప్తా, జితేందర్, సివి ఆనంద్, రాజీవ్ రతన్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ ను మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనిల్ కుమార్ తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ ను మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా రవి గుప్తా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొత్త డీజీపీ నియామకం చేయనున్నారు. రేసులో రవి గుప్తా, జితేందర్, సివి ఆనంద్, రాజీవ్ రతన్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ ను మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా అనిల్ కుమార్ ఉన్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అంజనీ కుమార్ తెలంగాణ డీజీపీగా ఉన్నటువంటి అంజనీ కుమార్ విషయంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో మనం కూడా చేసాం. ఆయన సస్పెండ్ చేసిన తర్వాత రవికుమార్ గుప్తా ఐపీఎస్ ఆఫీసర్ ని ఇన్ఛార్జ్ డీజీపీగా ఆయనకు బాధ్యతలు అయితే అప్పచెప్పారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా రవికుమార్ గుప్తా కొనసాగుతున్నప్పటికీ నెక్స్ట్ అధికారంలోకి రాబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక ప్రమాణ స్వీకారం అంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డీజీపీ కౌన్సిల్ లేకపోతే సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఎవరైతే కరెక్ట్ గా పనిచేస్తారు పరిపాలనా విభాగంలో కరెక్ట్ గా ఉండగలరు అనే దానిలో భాగంగానే డీజీపీని కూడా మార్చి యోచన ఏదైనా ఉందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. అండ్ మోర్ ఓవర్ ఉన్నటువంటి ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి రవికుమార్ గుప్తాను కూడా కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ డీజీపీని మార్చవచ్చు, డీజీపీని ఇంకొక కొత్త డీజీపీ తెలంగాణకు రావద్దు అనేటటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అలా రేసులో ఉన్నటువంటి తెలంగాణ డీజీపీ రేసులో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల లిస్టు చూసుకుంటే మాత్రం నలుగురు ప్రధానంగా లిస్టులోనే ఉన్నారని చెప్పవచ్చు. ఆ నలుగురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో
వారిలో ఒకరికి డీజీపీ పోస్ట్ రావచ్చు అనేటటువంటి ప్రచారం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్కువగానే సాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రము సివి ఆనంద్ ఎవరైతే ఉన్నారో ఆయన నగర పోలీస్ కమిషనర్ గారితో పాటు అనేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో కూడా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా వర్క్ చేసినటువంటి అనుభవం ఉంది. సో ఈ నేపథ్యంలోనే 1991 బ్యాచ్ కు చెందినటువంటి సివి ఆనంద్, ఆయనతో పాటు జితేందర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి జితేందర్, వీళ్ళిద్దరు కూడా 1991 బ్యాచ్ కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్. అదేవిధంగా రాజీవ్ రతన్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ రతన్ వచ్చేసి మాత్రం ఐపీఎస్ ఆఫీసర్, ఈయన 1992 బ్యాచ్ కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి రవి గుప్తా ఎవరైతే ఉన్నారో ఈయన 1990 బ్యాచ్ కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. అంటే వీళ్ళ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఒక 1990 బ్యాచ్ కి చెందినటువంటి రవికుమార్ గుప్తా ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్నారు కాబట్టి 91 బ్యాచ్ కి చెందినటువంటి జితేందర్, సివి ఆనంద్ వీళ్ళిద్దరిలో చాలా పోటీగా ఉందని చెప్పవచ్చు. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే మాత్రం సివి ఆనంద్ డీజీపీగా అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయనేటటువంటి ప్రచారం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో సాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే 91 బ్యాచ్ కి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో సివి ఆనంద్ కావచ్చు, జితేందర్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువ పోటీగానే కనబడుతుంది. అండ్ మరో 92 బ్యాచ్ కి చెందినటువంటి రాజీవ్ రతన్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ రతన్ పేరు కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలోనే ఇక ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి విషయం. ప్రధానంగా గమనిస్తే మాత్రము వీళ్ళ డీజీపీ పోస్టే కాకుండా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ ను కూడా మార్చబోతున్నారు. ఆయన ప్లేస్ లో మరొక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టబోతున్నారు అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్ గా తీసుకునేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా కీలకమైనటువంటి నిర్ణయం. అందులో భాగంగానే రాష్ట్ర డీజీపీని నియమించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియకు సంబంధించి తన మీదకు వచ్చినటువంటి పేర్లు ఈ నలుగురు ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి రవికుమార్ గుప్తా, జితేందర్, సివి ఆనంద్ తో పాటు రతన్ టాటా. సో ఈ మొత్తం రాజీవ్ రతన్ ఎవరైతే ఉన్నారో ఆ రాజీవ్ రతన్, సో ఈ నలుగురు సంబంధించి కూడా వీళ్ళలో ఎవరు డీజీపీ కాబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి విషయం. అయితే మధు, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనిల్ కుమార్ ని మార్చాల్సిన అవసరం ఏముందంటారు ఇప్పుడు సడన్ గా? ప్రధానంగా గమనిస్తే మాత్రము ఇంటెలిజెన్స్ చీఫ్ అంటేనే మొత్తం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా అందరికంటే ముందుగా సేకరించడము, వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి ముఖ్యమంత్రికి తెలియజేయడం, ఇది ఇంటెలిజెన్స్ చీఫ్ చేసేటటువంటి ప్రధానమైనటువంటి వర్క్. సో ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు ఏదైనా సరే వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆ పార్టీ కార్యకలాపాలు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనే ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉంటారో ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రతిరోజు కూడా ఉదయాన్నే సీఎం దగ్గరికి వెళ్ళడం, సీఎం కు అక్కడ అందజేయడము, అదంతా కూడా ఇన్సైడ్ జరిగేటటువంటి పరిణామాలు. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ఇబ్బందికర వాతావరణం గతంలో నెలకొనింది కాబట్టి అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదంతా వాటన్నిటికీ కూడా కారణం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అనిల్ కుమారే అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే రైట్ నౌ అనిల్ కుమార్ ను కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ రెండు కూడా చాలా కీలకమైనటువంటి పోస్టింగ్ అనే చెప్పాలి. ఎందుకు అనుకుంటే రాష్ట్ర మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కి బాస్ గా డీజీపీ ఉంటే మొత్తం ఇన్సైడ్ జరిగేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మెయింటైన్ చేయడం, వాటన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్లడము, సీఎం దృష్టిలో పెట్టి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి గ్రూప్ ప్లాన్స్ ఏవైతే వాటన్నిటిని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లేటటువంటి పని ఇంటెలిజెన్స్ పని. సో ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ అలానే కొనసాగిస్తే మాత్రం కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏమైనా ఉండొచ్చేమో అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే ఈ రెండు పోస్టులకు సంబంధించి రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టి ఆ తరువాత ఎవరిని డీజీపీగా నియమించబోతున్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎవరికి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు అనేది అయితే చూడాలి. ఇక రైట్ రేసులో చూసుకుంటే మాత్రం తెలంగాణ డీజీపీ రేసులో మాత్రం రవి గుప్తా ఉన్నారు, అదేవిధంగా జితేందర్ ఉన్నారు, సివి ఆనంద్. సో సివి ఆనంద్ తో పాటు రాజీవ్ రతన్, ఈ నలుగురు చాలా కీలకమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్. రైట్ నో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ లో మాత్రము
ఉన్నటువంటి ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి రవి గుప్తా ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి రవి గుప్తాని కొనసాగుతున్నారు కాబట్టి ఆయననే కొనసాగిస్తారా లేకపోతే మార్చబోతున్నారు. ఒకవేళ మార్చబోతే మాత్రము అప్పుడు రవి గుప్తా పేరు అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు రవి గుప్తా పేరు పక్కకి వెళ్తే మిగిలినటువంటి పేర్లు కేవలం 3 మాత్రమే ఉంటాయి. ఆ 3 చూసుకుంటే మాత్రము సివి ఆనంద్ చాలా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఇక్కడే తెలంగాణలో చాలా కాలం పాటు పనిచేశారు. అందులోనూ లోకల్ కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి దాంతోపాటు జితేందర్ కూడా చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఇద్దరు కూడా జితేందర్ సివి ఆనంద్ ఇద్దరు కూడా ఒకే బ్యాచ్ అంటే 1991 బ్యాచ్ కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు. అదేవిధంగా రాజీవ్ రతన్ కూడా 92 బ్యాచ్ కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రధానంగా వీళ్ళ ముగ్గురి మధ్యనే పోటీ ఉండబోతుంది. ఒకవేళ డీజీపీని రవికుమార్ గుప్తాను కాదు అనుకుంటే మాత్రం ముగ్గురి మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతుంది. ఆ ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం రాజీవ్ రతన్ తో పాటు జితేందర్ సివి ఆనంద్ వీళ్ళ ముగ్గురి మధ్యనే డీజీపీ ఎవరు అనేది మాత్రం బిగ్ క్వశ్చన్ మార్క్ గా చూడొచ్చు. రైట్, మొత్తానికి గవర్నమెంట్ మారినప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు మార్చడం కామనే అంటారు. ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అందజేయడము వాటన్నిటికీ కూడా కాస్త ఇన్ఫర్మేషన్ అంటే చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందించడంలో ఇంటెలిజెన్స్ తో పాటు డీజీపీ ఇద్దరు కూడా కీలకమైనటువంటి పాత్ర వహిస్తారు. ఇంటెలిజెన్స్ మాత్రం ఏదైతే జరుగుతున్నటువంటి అన్నింటినీ కూడా వాళ్ళు ఇన్సైడ్ గా అందజేస్తారు. డీజీపీ మాత్రం కేసుల వ్యవహారం కావచ్చు నమోదయ్యేటటువంటి కేసులు ఎవరి మీద ఎటువంటి కేసులు నమోదు చేయాలనేది ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఆదేశాలు. సో ఆదేశాల ప్రకారమే కేసులు కూడా నమోదు అవుతాయి కాబట్టి ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి విషయం. ఒకరు కేసులు పెట్టేటటువంటి డిపార్ట్మెంట్ అయితే మరొకరు మొత్తం జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చేరవేయడం ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉండడము దానికి తగ్గట్టుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా సరే వాళ్ళు తగిన చర్యలు తీసుకునే విధంగా డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం ఇదంతా కూడా ఇన్సైడ్ గా జరిగేటటువంటి చాలా పెద్ద ప్రక్రియ. సో ఈ ప్రక్రియ అంతటికీ కూడా బాగా ఒకటి డీజీపీ 2 ఇంటెలిజెన్స్ చీఫ్. సో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఇన్ని రోజుల పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ మారిపోతారు. డెఫినెట్ గా అంజనీ కుమార్ డీజీపీగా ఉన్నటువంటి అంజనీ కుమార్ ని ఎలక్షన్ కమిషన్ మార్చింది. సో అక్కడ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మార్చినప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో భాగంగా అంజనీ కుమార్ ని మార్చారు. ఇక అంజనీ కుమార్ తర్వాత రవికుమార్ గుప్తా ఐపీఎస్ ఆఫీసర్ ఈయన సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ 1990 చెందినటువంటి ఈ ఐపీఎస్ ఆఫీసర్ ని రంగంలోకి దిగారు. సో తర్వాత ఎవరు అనేది మాత్రం చూడాలి. ఒకవేళ ఈయనను కూడా కొనసాగించే అవకాశాలు కూడా లేకపోతే ఒకవేళ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత